హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గేమ్ విత్ యష్. నేను మీ యశ్వర్, మీరు చూసిన గేమ్ విత్ యష్. సో ఐమ్ బ్యాక్. బట్ ఇప్పుడు నేను కొత్తది ట్రై చేద్దాం అనుకున్నా, కొత్త సెగ్మెంట్లో వెళ్దాం అనుకున్నా. సో దట్ ఈస్ టెక్. సో మనందరికి తెలుసు, టెక్ అనేది ప్రతి ఒక్కరికి తెలవాల్సిందే. ఈ కాలంలో ప్రతి ఒక్కడు వాడుతుండు కాబట్టి టెక్నాలజీలో కూడా అప్డేట్స్ కొన్ని కొన్ని వస్తాయి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఫోన్ రివ్యూ ఇంకా ఫుల్ స్పెక్ మీకు చెప్పబోతున్నాను. So let's start our first ever tech news one. Tech news tech review అనొచ్చు. Tech news tech review one. సో వీఆర్ టాకింగ్ అబౌట్ వన్ ప్లస్ 15. వన్ ప్లస్ అనేది చాలా పెద్ద బ్రాండ్. ఎందుకంటే ఇది వచ్చేసి ఇండియాలో ఎక్కువ మటుకు ఆఫ్లైన్లో ఉంటారు, ఆన్లైన్లో చాలామంది ఉంటారు. ఈ చాలా మంచిగా ఉంటుంది కెమెరా. ఓవరాల్గా అంతా బాగుంటుంది అన్నట్టు ఈ ఫోన్. కానీ ఈ ఇయర్ వన్ ప్లస్ 15, యాక్చువల్లీ ప్రీవియస్ ఇయర్ వన్ ప్లస్ 13 ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏం రావాలి, వన్ ప్లస్ 14 రావాలి. కానీ అలా చైనాలో అట్లా 4 అంటే చెడు అన్నట్టు అనుకొని అందుకే వాళ్ళు వన్ ప్లస్ 15కి వచ్చారు. సో వన్ ప్లస్ 15 పవర్డ్ బై ఆరిజినోస్. సో అదే ఆక్సిజన్ OS 16 ఫీచర్స్ మీకు అందరికి తెలవాలంటే నాకు కమెంట్స్ పెట్టండి. అప్పుడు నేను ఆక్సిజన్ OS 16 బేస్డ్ ఆన్ Android 16ది మీకు వీడియో పెడతాను. అన్నీ అవిట్లలో ఫీచర్స్. సో మెయిన్ ఇది వచ్చేసి ఫోన్ని గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో గేమింగ్ మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారు. సో మెనీ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు అన్నీ చెప్తాను. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి 3 చిప్స్ ఉంటాయి గైస్. మెయిన్ చిప్ వచ్చేసి 80 Elite Gen 5, ద ఫాస్టెస్ట్ చిప్ ఇన్ ద ప్లానెట్ రైట్ నౌ. ఆండ్రాయిడ్లలో అయితే ఇదే ఫాస్టెస్ట్. ఇది తెలిసిందే ఇంకా మళ్ళీ యాపిల్ది. తర్వాత దీనిలో G2 వైఫై చిప్. ఇప్పుడు వైఫై చిప్ ఎందుకు అంటే కొన్నిసార్లు గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకు ల్యాగ్స్, ఫ్రేమ్ లాస్ అవన్నీ కాకుండా మనకు ఏదైతే వైఫై కనెక్టివిటీ ఉందో ఓవరాల్గా స్మూత్గా మెయింటైన్ చేయడానికి ఈ వైఫై చిప్ మనకు పనికొస్తుంది. ఇట్లానే ఫార్ ట్రావెల్స్ చేసినప్పుడు కూడా ఈ వైఫై చిప్ మనకు పనికొస్తుంది, ఊరు ప్రాంతంలో వెళ్ళిన అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి టచ్ రెస్పాన్స్ చిప్. సో ఈ టచ్ రెస్పాన్స్ చిప్ ఎందుకు పనికొస్తుంది అంటే ఇది కూడా సేమ్ గేమర్స్కే గైస్. మీకు బెటర్ టచ్ ఎన్హాన్స్మెంట్, బెటర్ టచ్, మీరు ఫోన్ సరిగ్గా వాడేటప్పుడు టచ్ అయిందో లేదా అని చూడడానికి. ఏంటి గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువ మటుకి 2 చిప్స్ యూజ్ అవుతాయి. మెయిన్ చిప్ అయితే 80 Elite Gen 5 ఫాస్టెస్ట్ చిప్. మీరు ఏం బాగా గేమ్ ఎంత ఆడుకోవచ్చు. ఇప్పుడు డిస్ప్లే గురించి వద్దాం. ఇది మెయిన్ హైలైట్. సో డిస్ప్లే వచ్చేసి 165 డిస్ప్లే. సో మీకు ఫుల్ స్పెక్స్ కావాలంటే 165 Hz ఎల్టీపీఓ AMOLED 1 బిలియన్ కలర్స్. ఇది వచ్చేసి హోల్ డిస్ప్లేది ఇది. సో ఇది చాలా బ్రైట్ డిస్ప్లే అని చెప్పలేను కానీ అంటే 800 to 1800 HP. 800 టిపికల్ ఉంటుంది కాబట్టి 1800 ఉంది. ఓకే, బాగానే ఉంటుంది. మీకు మంచిగా కనిపిస్తుంది అంత డిస్ప్లే అవన్నీ ఫుల్ బాగానే ఉంటుంది. సన్లైట్లో వెళ్ళాను కూడా ఓకే, చాలా మంచిగానే ఉంటుంది. సో ఫోన్ ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 12 GB ర్యామ్, 56 GB స్టోరేజ్ వచ్చేసి 72,999, 16,512, 79,998. సో చాలా ప్రైజీగా ఉంటుంది. సో దీనిది వచ్చేసి స్క్రీన్ ఇవన్నీ ఎల్టీపీఓ AMOLED ఇవన్నీ సంబంధం లేదు. మీకు జస్ట్ ఒక ఇది మన తెలవడానికి చెప్తాం. 165 Hz డిస్ప్లే, 144 Hz, మీరు 120 వరకు చూసి ఉండొచ్చు, 144 కూడా చూసి ఉండొచ్చు. కానీ ఇది వచ్చేసి ఫస్ట్ ఫోన్ విత్ 165 Hz డిస్ప్లే. సో దీంట్లో ఏం స్పెషల్ అంటే మీకు ఇది ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తారు. ఫ్రే ఫ్రేమ్ ఇంటర్పెల్యూషన్, ఫ్రేమ్ రేట్ ఇంటర్పెల్యూషన్ అది చేసి మీకు ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేస్తారు అన్నట్టు. అంటే సారీ గైస్, 120 FPSలో మీకు ఫ్రీ ఫైర్ ఏదో బీజిఎంఐ రన్ చేస్తుంది. కానీ మీరు 125 FPSలో ఉన్నదాన్ని కొన్ని ఫేక్ ఫ్రేమ్స్ అదే చిప్ క్రియేట్ చేసి మీకు గేమ్ ఇస్తుంది అన్నట్టు. గేమ్లో వేసి మీకు 165 Hz మనకు ఫీల్ చేయాలని ట్రై చేస్తుంది అన్నట్టు ఈ డిస్ప్లేలో. కానీ
కొన్ని గేమ్సే సపోర్ట్ చేస్తాయి 165 హెర్ట్జ్ ప్యూర్ యాక్చువల్‌గా 165 హెర్ట్జ్. బీజీఎం అయితే ఇప్పుడు సపోర్ట్ లేదు. 120 హెర్ట్జ్ వరకే ఆడొచ్చు. కానీ కాల్ ఆఫ్ డ్యూటీ ఆడేటోళ్ళకి ప్యూర్ 165 హెర్ట్జ్‌దొస్తది మనకు. సో, నెక్స్ట్ వచ్చేసి డిస్‌ప్లే మాత్రం మంచిగుంటది గైస్. మీరేం బాధపడకండి. డిస్‌ప్లే టాప్ నాచ్ ఉంటది. సో, నెక్స్ట్ వచ్చాం బ్యాటరీ. బ్యాటరీ 7300 ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి నో ప్రాబ్లమ్. ఏం పర్వాలేదు. బ్యాటరీ ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వచ్చేస్తది హెవీ యూజర్ కాకపోతే. హెవీ యూజర్ అయినా కూడా వచ్చేస్తది ఫుల్ వర్కింగ్ డే. హెవీ యూజర్ కాలేదనుకో 2 డేస్ అని వస్తది. తక్కువనే వాడతా అంటే. నెక్స్ట్ ఆక్సిజన్ నాయిస్. ఆక్సిజన్ నాయిస్ మీద మీకు నెక్స్ట్ చూద్దాని ఇది బాగుంటే ఓకే. చేస్తా లేకపోతే ఏం కాదు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి దీని డిజైన్ గురించి సో ద డిజైన్ ఆఫ్ దిస్ ఫోన్ ఇప్పుడు చూడొచ్చు దీని వెయిట్ 212 గ్రామ్స్ ఉంది. ఇంకా దీనికి IP66 68 69 69K ఇవన్నీ రేటింగ్స్ ఉన్నాయి. సో డిజైన్‌లో మనకు వాల్యూమ్ బటన్ ఉంటది. రైట్‌లో దాని తర్వాత మనకు లెఫ్ట్‌లో అలర్ట్ స్లైడర్ అని ఒకటుంటది. అలర్ట్ స్లైడర్ ఉంటుండే కానీ ఇప్పుడు అది తీసేశారు. అలర్ట్ స్లైడర్ తీసేసి మనకు ప్లస్‌కి పెట్టారు. ఆ ప్లస్‌కి వాడంగానే సేమ్ మనకిప్పుడు ఈ ఏమంటారు మనకు మైండ్ స్పేస్ ఓపెన్ అయితది. ఆ మైండ్ స్పేస్‌లోకి మీకు తెలిసిందే. దాని మీద గూడా మీకు అన్ని ఫీచర్స్ కావాలి, వీడియో కావాలంటే మనకు అదుంటది. సో, అది ఆక్సిజన్ 16 కావాలంటే అది కూడా చేస్తాను గానీ. సో, ఇప్పుడొచ్చేసి IP66, 68, 69K డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కాబట్టి చాలా ఈజీగా వస్తది. అంటే IP69K అంటే హీట్ జెట్స్‌ని కూడా సర్వైవ్ చేయగలుగుతూ. ఇంకా దాని తర్వాత ఇది 3 కలర్స్‌లలో అవైలబుల్ ఉంది గైస్. ఇదొచ్చేసి శాండ్‌స్టోన్, ఇంకొకటి బ్లాక్, ఇంకోటి బ్లాక్ అంతే. రెండే సారీ. సో, ఫోటోగ్రఫీలో డీటెయిల్ మ్యాక్స్ యాక్చువల్లీ ముందుగా వీళ్ళ కాడ హాజెల్‌బ్లాడ్‌తోని పార్ట్నర్‌షిప్ ఉంటుండే. కానీ ఓప్పో X9ని జర పాపులరైజ్ చేయడానికి ఈళ్ళు హాజెల్‌బ్లాడ్ పార్ట్నర్‌షిప్‌ని తీసేశారు. ఎందుకంటే అప్పుడు అందరు జనాలు ఓప్పోనే కొంటారు కదా! ఈ ఫోన్‌కి ఎక్కువ వరకు రారు. దీన్ని అందుకే ఎక్కువ మటుకు ఇది కెమెరా బేస్ కాకుండా మనకు పర్ఫార్మెన్స్ మీద బేస్డ్ అయి పెట్టారు. కానీ కెమెరాలో మరీ అంత డిసప్పాయింట్ చేయదు గైస్. ఎందుకంటే కెమెరాలో కూడా 3 కెమెరాస్ ఉంటాయి మెయిన్. ఫస్ట్ వచ్చేసి సోనీ మెయిన్ కెమెరా వచ్చేసి విత్ OIS IMX906 సెన్సార్ విచ్ ఈస్ వెరీ గుడ్, నాట్ బ్యాడ్. ఇంకా తర్వాత టెలిఫోటో వచ్చేసి S5K జెన్ సామ్సంగ్ సెన్సర్ ఇది కూడా చాలా బాగుంటుంది. 120x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. 10x దాటిందనుకో మీకు క్వాలిటీ అంత మంచిగా రాదు, ముందే చెప్తున్నా. సో నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా వైడ్ ఉంటుంది 50 మెగాపిక్సెల్. అల్ట్రా వైడ్ కూడా వీళ్ళు చిన్న ఇవ్వకుండా మంచిగా ఇచ్చారు 50 మెగాపిక్సెల్. యాక్చువల్గా వాడుకోవచ్చు. దాని తర్వాత 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా IMX709. ప్రతి దాంట్లో మనము ఫ్రంట్ బ్యాక్ ప్రతి దీంట్లలోకెని 8K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. తర్వాత పోర్ట్రేట్ షాట్స్లలో వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 4K 30 FPS రికార్డ్ చేయొచ్చు. దాని తర్వాత అల్ట్రా స్టడీ కావాలంటే అంటే ఊగకుండా అది ఇది చేయకుండా కావాలంటే అప్పుడు వచ్చేసి మీరు మాత్రం అప్పుడు 4K 60 FPSలో రికార్డ్ చేయొచ్చు. కానీ అన్ని ఫోన్స్ ఆ ఫ్రంట్ బ్యాక్ అన్నిట్లలో 8K 30 FPS సపోర్ట్ అవుతుంది గైస్. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 120 FPS సపోర్ట్ కూడా ఉంది విత్ డాల్బీ విజన్. ఇదే చెప్పాను. సో ట్రై ట్రై చెప్పు ఇదంతా తెలుసు పాతది. సో నా అంచనాల ప్రకారం ఇది ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ సేల్ ఉంటుంది కదా. అవును, దీనిలో వేపర్ కూలింగ్ అండ్ దీంట్లో 120 వాట్స్ సూపర్ బుక్ ఛార్జింగ్ ఉంటుంది విచ్ కెన్ ఛార్జ్ యర్ ఫోన్ అరౌండ్ 45 minutes to 1 hour. ఇప్పుడు 45 minutes 1 hour అంటే 7300 mAhకి అంత తక్కువ అంటే మంచిదే. ఇంకా బాక్స్లో కంటెంట్స్ వచ్చేసి మీకు అన్నీ దొరుకుతాయి. స్క్రీన్ గార్డ్, కేసు, అన్నీ ప్రీ అప్లైడ్ ఇచ్చేస్తాడు, అన్నీ ఇచ్చేస్తాడు ఆడే. సో మీరేం కొనాల్సిన లేదు. ఇది వచ్చేసి ఆక్సిజన్ ఓఎస్ది. ఇవన్నీ ఫీచర్స్ మీకు కావాలి అంటే ఇవన్నీ ఫీచర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేనేమంటా అంటే
ఫోన్ మంచిదే. ప్రైస్ ఎక్కువుంది ఇప్పుడు. ఇప్పుడు కొనకుండా సేల్‌లో కొనండి. సేల్‌లో అరౌండ్ 61, 60కి అట్లా వచ్చిందనుకో పక్కా కొనేసేయండి గైస్. వాల్యూ ఫర్ మనీ. దీనిలో ఇంకా వేపర్ కూలింగ్ చేంబర్ కూడా ఉంది గైస్. సో ఇంతే గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి. బాయ్.